నమస్తే. వెల్కమ్ టు లైఫ్ అద్భుతః. ఆడవాళ్ళు తమ జీవితంలో సెల్ఫ్ రెస్పెక్ట్‌తో పాటు సాటిస్ఫాక్షన్‌గా ఉండడానికి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలామంది ఆడవాళ్ళకి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే వాళ్ళ లైఫ్‌ని సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సాటిస్ఫాక్షన్‌తో లీడ్ చేయడానికి ఈ వీడియో ఒక మంచి గైడెన్స్ అండ్ మోటివేటెడ్‌గా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్‌లో ఒక మంచి విషయం కూడా తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవాళ్ళు మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ టాస్కింగ్‌గా ఉంటాం. కోర్స్ అలా ఉంటేనే మన లైఫ్‌లో పనులన్నీ సక్రమంగా చేయగలుగుతాం కూడా. కానీ మనం మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ టాస్కింగ్ పవర్స్ మన కోసం పనికొస్తున్నాయా? మన కోసం మనం యూజ్ చేసుకుంటున్నామా? మీరు మీ లైఫ్‌లో మీ హస్బెండ్‌ని, పిల్లల్ని, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఇంటిని అన్నీ చూసుకుంటూ మీకు కావాల్సిన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అండ్ సాటిస్ఫాక్షన్‌గా లీడ్ చేయగలుగుతున్నాను అనుకుంటే దట్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫైన్. బట్ మీ లైఫ్‌లో మీకంటూ కొన్ని కలలున్నాయి. మీకంటూ కొన్ని చేయాలనుకున్న పనులున్నాయి. బట్ చేయలేకపోతున్నాము, సాధించలేకపోతున్నాము, లైఫ్ రొటీన్‌ని మార్చలేకపోతున్నాము అని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే గనక కొంచెం ఆలోచించండి. ఎందుకంటే లైఫ్ ఒక్కటే ఉంటుంది. టైం కూడా అందరికీ సమానంగా ఉంటుంది. మనం మళ్ళీ వెనక్కెళ్ళలేము. మనం చేయాలనుకున్న రోజులు మళ్ళీ రావు. లైఫ్‌లో ఏం చేయలేకపోతున్నాము అనే గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటికి రావడానికి కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే మనలో చాలామంది నేను అందంగా లేను, అంత తెలివైన దాన్ని కాదు, నా దగ్గర సరిపడినంత మనీ లేదు, లేదా నేను సరిపడినంత సంపాదించలేకపోతున్నాను, లేదంటే లైఫ్ పార్ట్నర్ నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో, ఇలాంటి అనేక నెగెటివ్ థాట్స్‌ని నమ్ముతూ ఉంటాం. వాటిల్నే మైండ్‌లో పెట్టుకొని మన లైఫ్‌ని లీడ్ చేసేస్తూ కూడా ఉంటాం. ఎప్పుడైతే ఐ యామ్ ఎనఫ్, నా దగ్గర ఉన్నది చాలు అని అనుకుని నమ్మడం మొదలు పెడతామో, అప్పుడు ఈ నెగెటివ్ బిలీవ్స్‌ని వదిలి ఒక న్యూ పర్సన్‌గా మారతాం. సో, నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఏదైనా ఒక పనిని చెయ్యాలి అనుకుంటే, మీకు మీరు చాలు, మీ దగ్గర ఉన్నది చాలు. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయండి. తర్వాత ఆటోమేటిక్‌గా మీ శ్రమ, మీ కష్టమే మీకు చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ వచ్చేలాగా కూడా చేస్తుంది. అలాగే మీ లైఫ్‌లో అనుకున్నది సాధించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో, ఎప్పుడు ఎలాంటిది నెగెటివ్ థాట్ వచ్చినా జస్ట్ రిపీట్ దీస్ వర్డ్స్ ఐ యామ్ ఎనఫ్. మీకు మీరు చాలు గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మీ దగ్గర ఉన్నది చాలు స్టార్ట్ చేయడానికి. చేస్తూ ఉంటే పర్ఫెక్షను, హెల్పు, ఇంక మీరేం కావాలనుకుంటున్నారో అవన్నీ ప్రాసెస్‌లోనే వస్తూ ఉంటాయి. సో, డోంట్ వర్రీ. మీకిది నచ్చినట్లయితే కమెంట్ బాక్స్‌లో ఐ యామ్ ఎనఫ్ అని కమెంట్ చేయండి. అలాగే మనలో చాలామంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయ్యాక కెరీర్ గ్యాప్ తీసుకోవడం అనేక కారణాలతో మళ్ళీ కెరీర్‌ని స్టార్ట్ చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఎన్నాళ్ళైతే మనం ఎదుటి వారి నుండి మనీ తీసుకుంటామో, అన్నాళ్ళు వాళ్ళకి మన గురించి డెసిషన్స్ తీసుకునే రైట్స్ ఇచ్చిన వాళ్ళమవుతాం. ఇలా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతకడం అనేది నేరము కాదు, ఘోరము కాదు, అవమానం అంతకన్నా కాదు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే, మనం ఇంట్లో ఉండి చేయాల్సిన పనులు మనం చేస్తున్నాం. కానీ కొన్ని సింపుల్ థింగ్స్ కూడా మన చేతిలో లేకుండా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అంటే మాత్రం ఆలోచించాలి. మనం యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా మన కోసం మనం ఎంతో కొంత మనీ ఎర్న్ చేయడం అనేది డెఫినిట్‌గా మనకు ప్లస్సే అవుతుంది. మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన లైఫ్‌లో చాలా డెసిషన్స్ తీసుకునే ధైర్యాన్నిస్తుంది. మన కోసం కావాల్సిన డ్రెసెస్, చిన్న చిన్న సరదాలు, పిల్లల కోసం కొనాలనుకున్నవి, అలాగే పేరెంట్స్‌కి సరదాగా గిఫ్ట్ ఇవ్వడం, ఇలాంటివి ఎన్నో సరదా పనులు మనం చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలం. అండ్ ఈ డిజిటల్ వరల్డ్‌లో మన ఇంటి దగ్గర నుండే అనేక రకాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు కూడా. కొంచెం ఆలోచించి ఒక్క స్టెప్ ముందుకు వేస్తే చాలు. మీ లైఫ్ మారడం మీ చేతుల్లోనే ఉంటుంది. నచ్చితే ఐ అగ్రీ అని కమెంట్ చేయండి. మన ఆడవాళ్ళు ఎంతో కొంత ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండేలా చూసుకోవాలి. దీనికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం ఇప్పుడు. ఇందులో ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఎంతో కొంత మనీ ఎమర్జెన్సీ అవసరాల కోసం ఉపయోగపడడానికి సేవ్ చేసుకోవాలి. బేసిక్ నీడ్స్ లైక్ గ్రోసరీ బిల్లు, కరెంట్ బిల్లు, ఇలాంటివన్నీ కూడా ఎంత అవసరం అనుకుంటున్నామో, ఎమర్జెన్సీ కోసం సేవ్ చేయడం కూడా అంతే అవసరమని గుర్తుపెట్టుకోవాలి. మీరు వర్కింగ్ వుమెన్ అయితే ఎప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్, మీ హస్బెండ్ సేవింగ్స్ అకౌంట్, మీ ఇద్దరికీ కామన్ జాయింట్ అకౌంట్, మీకు కామన్‌గా ఖర్చులకు ఉపయోగపడేలా క్రియేట్ చేసుకోవాలి.
ఇక మీరు హౌస్ వైఫ్ అయితే మనీ ఎర్నింగ్‌కి 2 చాయిస్‌లున్నాయి. ఇంటి నుండి వర్క్ చేసే ఆప్షన్స్ ఈ రోజుల్లో చాలానే ఉన్నాయి. అవి యూజ్ చేసుకోవచ్చు. లేదా మాకు వర్క్ చేయడం ఇష్టం లేదు అంటే స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం తెలుసుకోండి. మీ పార్ట్నర్‌తో మాట్లాడి ఎంతో కొంత మనీ మీ పేరు మీద ఎవ్రీ మంత్ సేవ్ అయ్యేలా చూసుకోండి. ఇంకా మనీ సేవ్ చేసుకోవడమే కాకుండా ఎలా ఖర్చు పెడుతున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఫోన్‌పేలు, పేటీఎంలు, ఈ గూగుల్ పేలు ఇవన్నీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చాక ఇది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఇంకా సేవింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సిప్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎంత తక్కువలో తక్కువ 500 నుండి మనీ సేవ్ చేసుకోవచ్చు. సో, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కావాలి అనుకున్న వారికి ఈ టిప్స్ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నచ్చితే యూజ్‌ఫుల్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక మనం చేయాలనుకున్న పనిని ఫోకస్‌గా చేయడానికి అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకుంటూ సొసైటీలో రెస్పెక్ట్‌ఫుల్‌గా బతకడానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏదైనా ఒక పనిని మొదలు పెడదాం అనేటప్పుడే నెగెటివ్ థాట్స్ కూడా మన మైండ్‌లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టే ఎవరేమనుకుంటున్నారో అనేది చాలా పెద్ద నెగెటివ్ థాట్. వాళ్ళు గురించి, వీళ్ళ గురించి పట్టించుకుని మనం చేయాల్సిన పని మీద ఫోకస్ చేయకుండా ఉండిపోతాం. స్టార్టే చేయకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ మెల్ రాబిన్స్ చెప్పిన లెట్ దెమ్ గో థియరీ గురించి గుర్తు చేసుకుందాం. అదేంటి అంటే ఎవరైనా సరే మీ గురించి బ్యాడ్‌గా మాట్లాడుతున్నారా? మాట్లాడనివ్వండి. ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారా? చేయనివ్వండి. ఫ్రెండ్స్ మీరు లేకుండా ప్లాన్స్ చేసేస్తున్నారా? వేయనివ్వండి. మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మిమ్మల్ని దేనికి ఇన్వైట్ చేయడం లేదా? అలాగే ఉండనివ్వండి. మిమ్మల్ని అసలు ఏ విషయంలోనూ వారు మనిషిలాగా చూడటం లేదా? అలాగే చూడనివ్వండి. వాళ్ళకి నచ్చినట్టు ఉండేలా వాళ్ళు చేసుకుంటున్నారు. మనం అవతలి వాళ్ళను కంట్రోల్ చేయలేం. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీరు వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది గుర్తించగలుగుతారు. ఆ గుర్తించే ఛాన్స్ ఉంటుంది. మీరు వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు అనిపిస్తే లెట్ దెమ్ గో. వాళ్ళ లైఫ్‌లో ఎవరుండాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. అలాగే మీ లైఫ్‌లో ఎవరుండాలనుకుంటున్నారో అది నిర్ణయించుకోండి. మీరేం చేయాలనుకుంటున్నారో అనేది మాత్రం మీ కంట్రోల్‌లోనే ఉండాలి. మీరు వర్తీ, మీరు వాల్యుబుల్ అని ఎవరైతే మీతో అనుకుంటారో వాళ్ళకి ప్రయారిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ థింగ్, ఆడవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన సైజ్, మన అపియరెన్స్ ఎలా కనబడుతున్నామనేది ముఖ్యం కాదు. ఎప్పుడూ హెల్తీగా నవ్వుతూ ఉంటున్నామా, ఆత్మవిశ్వాసంతో ఉంటున్నామా అనేదే కావాలి. అదే మనకి అందాన్నిస్తుంది. ఇది గనక మీరు యాక్సెప్ట్ చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్సలెంట్‌గా మారిపోతుంది మీలో. సో, ఇక నో చెప్పడం అనేది కూడా నేర్చుకోవాలి. ఈ సొసైటీలో వుమెన్‌కి అడ్జస్ట్ అవుతూ బతకాలి. వీళ్ళ కోసం, వాళ్ళ కోసం అది చేయాలి, ఇది చేయాలి అనే రూల్స్ చాలా చెప్తారు. బట్ కొన్ని బౌండరీస్ పెట్టుకొని చేస్తే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకోవచ్చు. ఎవరైతే తమను తాము గౌరవించుకుంటూ ఉంటారో వాళ్ళని అందరూ గౌరవిస్తారు. ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ పాయింట్, మీరు మీలాగే బ్రతకండి. ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వాళ్ళతోని, మీ ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీ మెంబర్స్‌తోని కంపేర్ చేసుకోవద్దు ఏ విషయంలో కూడా. ఎవరికో పెళ్ళయిందనో, లేదంటే ఎవరో బేబీకి ప్లాన్ చేస్తున్నారనో, లేదంటే ఎవరైనా బాగా ఎర్న్ చేస్తున్నారో నేను చేయట్లేదనో, ఇలాంటి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా అని మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరేం ప్లాన్ చేసుకుంటున్నారో అదే చేయండి. ఎప్పుడు, ఎలా అనేది మీ చేతిలోనే ఉండాలి. దానివల్ల మీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఇక్కడితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన విషయాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇంకా మీ వాల్యుబుల్ సజెషన్స్‌ని అలాగే ఫీడ్‌బ్యాక్‌ని కమెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అక్కడ మాట్లాడుకుందాం. అలాగే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ లింక్స్ ప్రొవైడ్ చేశాను. అక్కడ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరో మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. ఇప్పుడు ఒక మంచి విషయం తెలుసుకుందాం. పని చేయాలి అనుకునే వారికి దారి దొరుకుతుంది. చేయకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. అంతే కదా! మరో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.